ఆ ఒక్క కార్పొరేషన్ మినహా ఉమ్మడి జిల్లాలో మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారికి మాత్రం కాస్త నిరాశ మిగిలింది. స్థానికంగా ప్రజాబలం ఉండి తమకే పదవులు ఖాయమనుకున్న వారికి భంగపాటు తప్పలేదు. ప్రధానంగా ఆ రెండు నియోజకవర్గాలలో మున్సిపల్ పీఠాల విషయంలో చివరిదాకా ఉత్కంఠ కొనసాగింది. మిగతా మున్సిపాలిటీల్లోనూ వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఒకే వర్గానికి 5 చోట్ల పదవులు కట్టబెట్టడం ఇతర సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో మెజారిటీ వార్డులను గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ పదవి కోసం బొర్రా ఉమాదేవి, కాపా చంద్రకళ పోటీ పడ్డారు. పార్టీ నిర్ణయం అంటూ చైర్పర్సన్ పదవి కాపా చంద్రకళకు, వైస్ చైర్మన్ పదవి కట్ల సంతోష్కు ఖరారు చేశారు. అయితే వైరా పిఏసిఎస్ చైర్మన్గా, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన బొర్రా రాజశేఖర్ తన భార్య ఉమాదేవికి చైర్పర్సన్ పదవి కోసం చివరిదాకా ప్రయత్నించారు. కానీ చైర్మన్ పీఠాన్ని ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి కట్టబెట్టారని పార్టీ శ్రేణుల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. మధిర మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య లక్ష్మీ తులసి 6వ వార్డు నుంచి గెలిచారు. విజేతల్లో 599 ఓట్లతో రెండో అత్యధిక మెజారిటీ ఆమెదే. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడ్డ వేమిరెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో మున్సిపల్ పీఠంపై ఆశలు పెట్టుకున్న భార్యను బరిలోకి దింపారు. పదవి లక్ష్మీ తులసికే వస్తుందని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు, బంధువులు ఎన్నికల రోజున భారీ ఎత్తున మధిరకు చేరుకున్నారు. చివరకు సామినేని సుజాతకు పదవి దక్కడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే శ్రీనివాసరెడ్డికి త్వరలోనే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గాలు 5 ఏళ్లు కొనసాగనున్నాయి. కానీ 3 ఏళ్లలోని అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే వ్యూహాత్మకంగా చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకం జరిగిందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. వచ్చే ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలా మున్సిపాలిటీల్లో ఓట్ల పరంగా కీలకమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇస్తే మిగతా వారిని విస్మరించినట్లే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వైస్ చైర్మన్ల ఎంపికలోనైనా బలమైన ఓటు బ్యాంకున్న ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ కలుపుకొని 16 పదవులు ఉన్నాయి. ఇందులో జనరల్కు రిజర్వ్ అయిన వాటితో కలిపి ఒకే సామాజిక వర్గానికి 5 దక్కాయని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇతర సామాజిక వర్గాల నేతలు తాము పోటీ చేయడంతో పాటు భార్యలను కూడా బరిలోకి దింపి గెలిచారు. అయినా పదవులు రాక వారు అసంతృప్తితో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇచ్చారని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి మాత్రం వెళ్లగక్కడం లేదు. మరి రానున్న రోజుల్లో వీళ్ళందరినీ ఎలా సముదాయించి పార్టీ నాయకత్వం ముందుకెళుతుందో చూడాలి.